హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం యొక్క క్లాసులు అనేవి మనం ఉచితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చక్కగా మన యూట్యూబ్ ఛానల్లో చెప్పుకుంటున్నాం. బోత్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అండ్ తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా ఉపయోగపడేలాగా క్లాస్ అనేటటువంటివి చెప్పుకుంటున్నాం. అండ్ దాంతోపాటు ఒక మంచి నోట్స్ కూడా తయారు చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ మనకి డిస్క్రిప్షన్లో ఉంది. వీలైతే ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. సో తెలుగు మీడియం వాళ్ళ కోసం మొదటి క్లాస్, మన సిలబస్లో మొదటి క్లాస్ చారిత్రక నేపథ్యం ఏదైతే ఉంటుందో, తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనం ఈ పర్టికులర్ క్లాస్లో కూలంకషంగా కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నా పేరు సాయిరామ్ సంపత్రావు. సో నోటిఫికేషన్లు వస్తాయనేటటువంటి వార్త ఏదైతే ఉంటుందో దానివల్ల చాలా బయట ఫీజులు పెరగడం అనేటటువంటిది జరిగింది. చాలామంది పేద అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితంగా ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో వీడియోని లైక్ చేసి దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనే విషయాన్ని మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మన వీడియోస్ని 10 మందితో షేర్ చేసుకొని ఎక్కువ మంది అభ్యర్థులకు, ముఖ్యంగా కోచింగ్ క్లాసెస్ అనేటటువంటి వెచ్చించలేనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సహాయపడేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్, మరి నెక్స్ట్ చూడండి. సో దిస్ ఈజ్ అవర్ యూట్యూబ్ ఛానల్ నేమ్ సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. అండ్ మై కాంటాక్ట్ నెంబర్ చాలామంది అడుగుతున్నారు, 8500671913. దిస్ ఈజ్ మై కాంటాక్ట్ నెంబర్. మీరు చక్కగా వాట్సాప్ చేయొచ్చు. సో నేను చక్కగా రెస్పాండ్ అవుతాను. ఓకేనా? సో కాల్ కూడా చేయండి. బట్ నేను క్లాసెస్లో ఒకవేళ ఉంటే మాత్రం నేను లిఫ్ట్ చేయను. బట్ క్లాస్ అయిన తర్వాత కాల్ బ్యాక్ చేస్తాను. దిస్ ఈజ్ మై ఈమెయిల్ అడ్రస్ sairam.sampat-006@gmail.com. మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే ఈమెయిల్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ చూడండి, సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. సో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఫ్రీ క్లాసెస్ యొక్క అప్డేట్స్ అండ్ దాంతోపాటు ఈ నోట్స్ ఏదైతే ఉందో, ఈ నోట్స్ ఏదైతే మీకు ఇక్కడ చూపిస్తున్నానో ఈ బ్యూటిఫుల్ నోట్స్ని కూడా మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి క్లాస్లోకి వెళ్ళిపోదాం, వినండి. సో చూడండి, తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం గురించి పూర్తి స్థాయిలో మనం అర్థం చేసుకోవాలంటే మనకు చారిత్రక నేపథ్యం ఏదైతే ఉంటుందో అది అర్థం కావాలి. తెలంగాణ చరిత్ర మీద, తెలంగాణ కళల మీద, తెలంగాణ యొక్క సంస్కృతి మీద మనకి కొంత అవగాహన అయితే తప్పకుండా ఉండాలి. సో ఈ చారిత్రక నేపథ్యం అనేటటువంటిది మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటే మనం రాబోయేటటువంటి ఏవైతే క్లాసులు ఉంటాయో వాటిని మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటాం. అందుకే నేను మొదటి చారిత్రక నేపథ్యాన్ని డీటెయిల్డ్గా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. కానీ దానికంటే ముందు ఒక చిన్న మాట, చాలామంది అడుగుతున్నారు, సార్ వీడియోస్ పెట్టేటటువంటి సమయం లేట్ అవుతుంది, వీరైతే ఎవ్రీడే పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు. నేను క్లాసెస్ అయితే చేస్తున్నానమ్మా, ఇప్పటికే ఒక 6-7 క్లాసెస్ అనేవి కంప్లీట్ చేశాను, పూర్తి చేశాను. ఈ 6-7 క్లాసెస్ కూడా మీకు కొన్ని రోజులు, ఒక 3-4 డేస్ గ్యాప్ తర్వాత ప్రతిరోజు ఉదయం ఇంగ్లీష్ మీడియం, రాత్రి తెలుగు మీడియం అలా అప్లోడ్ చేసేటటువంటి ప్రయత్నంలోనే ఉన్నాను. ఎందుకంటే నేను వేరే ఇన్స్టిట్యూట్లో కూడా నేను డిఫరెంట్ క్లాసెస్ అనేవి చెప్తాను. యూపీఎస్సీ హిస్టరీ చెప్తాను, అండ్ దాంతోపాటు మనం సోషియాలజీ ఆప్షనల్ పేపరు, ఆంథ్రపాలజీ ఆప్షనల్ పేపరు, కరెంట్ అఫైర్స్, అక్కడ ఎన్సీఆర్టీస్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా చాలా ఇవేవైతే అక్కడ యూట్యూబ్లో వీడియోస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇలాంటి చాలా కమిట్మెంట్స్తో నేను ఆక్యుపై ఉన్నాను. సో కానీ టైం తీసుకొని చేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఈ నోట్స్ తయారు చేయడానికి మీ అందరికి ఇవ్వడానికి కూడా నాకు చాలా టైం పడుతుంది అన్నమాట, చాలా సమయం తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకే కాస్త ఓపిక్గా ఉండండి, నేను సిలబస్ని పూర్తిగా మీకు కంప్లీట్ చేస్తాను, నాది హామీ. ఓకేనా? రైట్. సో చారిత్రక నేపథ్యం ఏదైతే ఉందో మనం దీనిలోకి వెళ్ళిపోదాం. చూడండి, సో ఏదైనా ఒక విషయం అర్థం చేసుకోవాలంటే దాని యొక్క చరిత్ర అనేటటువంటిది అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం. అలాగే ఈ తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం గురించి మనం అర్థం చేసుకోవాలంటే తెలంగాణ చరిత్ర మీద మనకు కొంత అవగాహన ఉండాలి. ఇప్పటికే మీరు తెలంగాణ చరిత్రని ప్రిపరేషన్ అనేటటువంటిది మొదలుపెట్టారని అనుకుంటున్నాను. బట్ తెలంగాణ చరిత్ర మీద మీకు అవగాహన లేకపోయినా కంగారు పడమాకండి. సో ఈ క్లాసులు అయితే, తెలంగాణ ఉద్యమం క్లాసులు అయితే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతాయి. డౌట్స్ ఉంటే మొహమాట పడకండి, చక్కగా నాకు వాట్సాప్లో మెసేజ్ అనేటటువంటి చేయండి, నేను అక్కడ రిజాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో చూడండి, ప్రస్తుత తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో, మన తెలంగాణ ప్రాంతం వేరు కాలాల్లో డిఫరెంట్ టైమ్స్లో వేరు రాజవంశాల చేత పరిపాలింపబడ్డం అనేది జరిగింది. సపోజ్ ప్రాచీన కాలంలో ఏ రాజవంశాలు పరిపాలించారు? శాతవాహనులు పరిపాలించారు, ఇక్ష్వాకులు పరిపాలించారు,
విష్ణుకుండినులు పరిపాలించారు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, ఇలా వేరువేరు రాజవంశాల వాళ్ళు పరిపాలించడం అనేటటువంటిది జరిగింది. మరీ ముఖ్యంగా మనం చెప్పుకుంటే వేరువేరు కాలాల్లో తెలంగాణ ప్రాంతం హిందువుల అండర్లో ఉంది, బుద్ధుల అండర్లో ఉండడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ముస్లిం రాజవంశాల కింద కూడా ఉంది, ప్రాంతీయ రాజవంశాల అండర్లో కూడా మన తెలంగాణ ప్రాంతం ఉండడం అనేటటువంటిది జరిగింది. అందుకే తెలంగాణ కల్చర్ మనం చూస్తే, సంస్కృతం చూస్తే మనకి మిక్స్డ్ కల్చర్ అనేటటువంటిది కనిపిస్తుంది. భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న యాసలు, భిన్న వేషధారణలు, ఇవన్నీ మనకి తెలంగాణ సంస్కృతిలో కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇన్ని ఉన్నప్పటికీ మనదొక ప్రత్యేకమైన సంస్కృతి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే మధ్యయుగం నాటికి వస్తే ఏ రాజవంశాల వాళ్ళు పరిపాలించారు? కాకతీయులు పరిపాలించారు. సో కాకతీయులు ముందు మనం చూస్తే మన తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో అది తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు అనబడేటటువంటి కర్ణాటక భాష మాట్లాడేటటువంటి, కన్నడ భాష మాట్లాడేటటువంటి రాజవంశాల అండర్లో ఉండేది. సో తెలుగేతర పాలకుల నుంచి, తెలుగేతర పాలకుల చెర నుంచి తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే కాకతీయులమ్మ. కాకతీయులు 1158 నుంచి 1923 వరకు పరిపాలించడం అనేది జరిగింది. కాకతీయులు మొత్తం 323 ఏళ్ళు పరిపాలించడం అనేటటువంటిది జరిగిందమ్మ. సో దిస్ ఇస్ ద సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ క్రీస్తు శకం 1000 సంవత్సరం నుంచి 1158 వరకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కాకతీయ రూల్. అండ్ 1158 నుంచి 1323 వరకు ఏంటి సెకండ్ ఫేజ్ అని చెప్పి, రెండవ దశ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో 1323లో మొత్తానికి కాకతీయుల యొక్క పాలన ఏదైతే ఉంటుందో అది ఎండవడం అనేటటువంటిది, దానికి ఎండ్ కార్డ్ పడ్డం అనేటటువంటిది జరుగుతుంది. సో కాకతీయుల్లో చివరి పాలకుడు ఎవరు అంటే ప్రతాపరుద్రుడు నాన్న. ప్రతాపరుద్రుడు మన రుద్రమదేవి మనుమడు. సో ప్రతాపరుద్రుడు చివరి పాలకుడుగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో ప్రతాపరుద్రుని కాలంలో చాలా ముస్లిం ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అవి మొదలవుతాయి. సో ముస్లిం పాలకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఢిల్లీని పరిపాలిస్తున్నటువంటి ఢిల్లీ సుల్తానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్ను దక్షిణ భారతదేశం మీద పడ్డం అనేటటువంటిది జరుగుతుంది నాన్న. ముఖ్యంగా ఢిల్లీ సుల్తానులు మొత్తం 5 రాజవంశాలని మీకు తెలుసని అనుకుంటున్నాను. మొదటి రాజవంశం ఏంటి అంటే బానిస వంశము. బానిస వంశం తర్వాత ఎవరు రావడం అనేటటువంటి జరుగుతుంది? ఖల్జీ వంశము లేదా ఖిల్జీ వంశం రావడం అనేటటువంటి జరుగుతుంది. తర్వాత తుగ్లక్ వంశం రావడం అనేటటువంటి జరుగుతుంది. తర్వాత సయ్యద్ వంశం, తర్వాత లోధీ వంశం. లోధీ వంశంలో చివరి పాలకుడు ఎవరు అంటే ఇబ్రహీం లోధిని మొదటి పానిపట్టు యుద్ధంలో ఓడించి మొఘల్ సామ్రాజ్య స్థాపన చేసినటువంటి పాలకుడు ఎవరు అంటే బాబర్ యొక్క ఆటోబయోగ్రఫీ ఏదైతే ఉంటుందో అది చదివితే మీరు చాలా లెసన్స్, ముఖ్యమైనటువంటి పాఠాలను మీరు చాలా నేర్చుకోవచ్చు. బాబర్ ఒక మాట అంటాడు, జీవితం అంటేనే యుద్ధం అంటాడు, జీవితం అంటేనే పోరాటం అంటాడు. కాబూల్ కోసం పోరాడాడు బాబర్, ఢిల్లీ కోసం పోరాడాడు బాబర్, అధికారం కోసం పోరాడాడు బాబర్, తిండి కోసం పోరాడాడు బాబర్, మతం కోసం పోరాడాడు బాబర్, ఉనికి కోసం పోరాడాడు బాబర్, అస్తిత్వం కోసం పోరాడాడు బాబర్. సో బాబర్ యొక్క జీవిత చరిత్ర చదివితే మీరు చాలా పాఠాలు మీ జీవితంలో నేర్చుకోవచ్చు. సో ఢిల్లీ సుల్తానులు ప్రతాపరుద్రుడిని ఓడించి ఢిల్లీకి తిరిగి తీసుకెళ్తుండగా నర్మదా నది ఏదైతే ఉంటుందో నర్మదా నదిలో దూకేసి ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకు అంటే ఒక రాజుగా, ఒక గొప్ప బిడ్డగా బతికినటువంటి ప్రతాపరుద్రుడు, ముఖ్యంగా రుద్రమదేవి యొక్క మనుమడైనటువంటి ప్రతాపరుద్రుడు ఒకరి చెంత బానిసగా ఉండడం ఏదైతే ఉంటుందో దాన్ని జీర్ణించుకోలేక నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఢిల్లీ సుల్తాన్లు అధికారంలోకి వస్తారు. తర్వాత ముసునూరి నాయకులు అధికారంలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. ముసునూరి నాయకుల యొక్క పరిపాలన 1936 నుంచి 65 వరకు సాగుతుంది. తర్వాత బహమనీ సుల్తానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని వాళ్ళ చేజెక్కించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా, ఒకసారి చూడండి. ముసునూరి నాయకుల తర్వాత ఎవరు వస్తారమ్మా అంటే బహమనీ సుల్తానులు అధికారంలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. 1347 నుంచి 1767 మధ్యలో వీళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించడం అనేటటువంటిది జరుగుతుంది. దక్కన్ ప్రాంతంలో రాజ్యాధికారం చేపట్టినటువంటి మొదటి స్వతంత్ర ముస్లిం రాజ్యంగా బహమనీ సుల్తానులు అవతరించడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి.
బహమనీ సుల్తాన్లో మలి పాలకులు ఎవరైతే ఉంటారో, చివరి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బలహీనులు నాన్న. నేను జీవితంలో మీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సుభిక్షత అనేటటువంటిది బలహీనతతో పాటు ఎప్పుడూ ఉండదు. బలహీనత ఉన్న చోట సుభిక్షత అనేటటువంటిది ఎప్పుడూ ఉండదు. ప్రాస్పరిటీ అనేటటువంటిది ఉండదు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు మద్యం అనేటటువంటిది, ఆల్కహాల్ అనేటటువంటిది మీ బలహీనత అనుకోండి, మీకు సుభిక్షత ఉండదు. మీకు డబ్బు ఉంటుందా? మీకు ఆనందం ఉంటుందా? ఉండదు. స్మోకింగ్, పొగాకు అనేటటువంటిది, లేకపోతే డ్రగ్స్ అనేటటువంటివి, మాదక ద్రవ్యాలు అనేటటువంటివి మీ బలహీనతలు అనుకోండి, సుభిక్షత అనేటటువంటిది మీ చెంత ఉండనే ఉండదు. ఈవెన్ ప్రేమకి మీరు బానిస అయిపోయినా సరే సుభిక్షత అనేటటువంటిది మీకు ఉండదు. సో మీరు బలంగా ఎదగాలంటే మీ దగ్గర ఏముండాలి? బలహీనత అనేటటువంటిది అసలు ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో చివరి పాలకులు బలహీనులు అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? బహమనీ సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో అది విచ్ఛిన్నం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. బహమనీ సామ్రాజ్యం ఎలా విచ్ఛిన్నం అవుతుంది? కుక్కలు చింపిన విస్తరాకవుతుంది. 5 డెక్కన్ సుల్తానులుగా, డెక్కన్ సామ్రాజ్యాలుగా విడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ 5 డెక్కన్ సామ్రాజ్యాలు ఏంటి? మొదటి అక్షరం ఏ గుర్తుపెట్టుకోండి, అహ్మద్ నగర్ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సెకండ్ అక్షరం గుర్తుపెట్టుకోండి, బి. బీలు 3 ఉంటాయి నాన్న. 3 బీలు ఏంటమ్మా? 1వ బి వచ్చేసి బీరారు, 2వ బి వచ్చేసి బేదరు, 3వ బి వచ్చేసి బీజాపూరు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అండ్ మొత్తం ఎన్ని? 4 అయినాయి, 3+1. సో బి తర్వాత డైరెక్ట్గా జీకి వచ్చేద్దాం. జీ అంటే ఏంటో చూడండి, గోల్కొండ. సో గోల్కొండ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని బహమనీ సుల్తానుల తర్వాత పరిపాలించినటువంటి వాళ్ళు కుతుబ్ షాహీలు అన్నమాట. అర్థమైందా? కుతుబ్ షాహీలు ఎక్కడి వారయ్యా అంటే ప్రస్తుత పర్షియా ప్రాంతం. పర్షియాని 1935 నుంచి ఏమని పేరుతో పిలుస్తున్నారు అంటే ఇరాన్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారు. ఇరాన్కి చెందినటువంటి షియా పాలకులమ్మ. సో ముస్లిం మతంలో 2 సెక్షన్స్ అనేటటువంటి ఉంటాయి. ఒకటి సున్నీ, 2 షియా. వీళ్ళు షియా మతస్థులని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వెరాజ్ మొఘలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సున్నీ సెక్ట్ ఆఫ్ ఇస్లాం, ముస్లింలో సున్నీ సెక్షన్కి చెందినటువంటి వాళ్ళని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కుతుబ్ షాహీలు మొత్తం ఎంతమంది సుల్తానులు అంటే 8 మంది సుల్తానులు. ఈ 8 మంది సుల్తానులు తమ యొక్క పాలన సమయంలో ఇప్పుడు తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని కల్చరల్గా అంటే సాంస్కృతికంగా, దాంతోపాటు సామాజికంగా, ఆర్థికంగా చాలా అభ్యున్నతి సంపాదించడం అనేటటువంటి జరుగుతుంది. సో హైదరాబాద్ ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉంటుందో తెలంగాణ ప్రాంతం డెవలప్ అయ్యేలాగా వీళ్ళు చాలా కృషి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కుతుబ్ షాహీల తర్వాత ఎవరు రావడం అనేటటువంటిది జరుగుతుందమ్మా? మొఘలులు వస్తారు. సో కుతుబ్ షాహీల్లో చివరి సుల్తాన్ అంటే 8వ సుల్తాన్ ఎవరు అంటే తానీషా లేదా తానాషా అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ తానాషా సమయంలో మొఘల్ పాలకుడు ఎవరు అంటే ఔరంగజేబు. ఔరంగజేబు డెక్కన్ సామ్రాజ్యాలు ఏవైతే ఉంటాయో వాటి మీద విపరీతమైనటువంటి యుద్ధాలు చేస్తాడు. డెక్కన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి కలలు కంటాడు. ఎందుకు అంటే కొల్లార్ బంగారు గనులు ఏవైతే ఉంటాయో వాటన్నింటి వల్ల అప్పుడు డెక్కన్ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. ఈ బంగారు గనులు నేను చేజెక్కించుకుంటే నేను ఎలాంటి యుద్ధమైనా చేయొచ్చు, ఎంత గొప్ప సైన్యాన్నైనా నేను ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి బలంగా నమ్ముతాడు ఔరంగజేబు. గుర్తుపెట్టుకోండి, మనకి మొఘలులు ఎవరైతే ఉన్నారో మొఘలులు మొత్తం 19 మంది చక్రవర్తులు. 19 మంది చక్రవర్తులు కలిపి ఎంతకాలం పరిపాలించారు అంటే 330 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 19 మంది చక్రవర్తుల్ని మనం 2 లిస్టులుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి 6, ఇంకొకటి మిగిలినటువంటి 13. మొదటి 6 మనం ఏమంటాము అంటే గ్రేట్ మొఘల్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. చివరి 13 మందిని మనం మలి మొఘలులు అని చెప్పి పిలవడం అనేటటువంటి జరుగుతుంది. మొదటి 6 మొఘలులు ఎవరండి? మొఘల్ సుల్తానులు. మొదట బాబర్ ఎవరైతే ఉంటారో బాబర్ తర్వాత బాబర్ కొడుకు హుమయూన్ వస్తాడు. హుమయూన్ తర్వాత హుమయూన్ కొడుకు అక్బర్ వస్తాడు. గొప్ప చక్రవర్తి, భారతదేశం చూసినటువంటి గొప్ప చక్రవర్తి. అక్బర్ తర్వాత ఎవరు వస్తారయ్యా అంటే మనకి జహంగీర్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. జహంగీర్ తర్వాత జహంగీర్ కుమారుడైనటువంటి షాజహాన్, షాజహాన్ తర్వాత షాజహాన్ కుమారుడైనటువంటి ఔరంగజేబు. ఈ 6 కూడా మనం గ్రేట్ మొఘల్స్ అంటాం. తర్వాత వచ్చినటువంటి 13 మంది మలి మొఘలులు అన్నమాట. సో ఔరంగజేబు సమయంలో కుతుబ్ షాహీలను ఓడించి మొఘలులు ఏం చేస్తారు? అతి గొప్ప మొఘల్ సామ్రాజ్యం ఈ గోల్కొండ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని చేజెక్కించుకుంటుంది 1687లో. సో 1724 వరకు ఏం జరుగుతుందో మొఘల్ సామ్రాజ్యం అనేటటువంటిది, సో మొఘల్ పాలకులు అనేవాళ్ళు పరిపాలిస్తారు.
మొఘలుల తర్వాత ఎవరు వస్తారు అంటే అసఫ్ జాహీలు రావడం అనేటటువంటి జరుగుతుంది. మొఘలుల దగ్గర ఒక ఇంపార్టెంట్ అఫీషియల్ లేదా నోబుల్ లేదా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండడం అనేది జరుగుతుందమ్మా. ఆయన పేరు ఏంటి అంటే నిజాముల్ ముల్క్. సొంత పేరు అది కాదు, అది బిరుదు. అర్థమైందా? నిజాముల్ ముల్క్ అనేటటువంటిది బిరుదు. ఆయన అసలు పేరు ఏంటి అంటే మీర్ కమరుద్దీన్ సిద్దకి. సో ఆయన స్వతంత్ర హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉంటుందో దాన్ని స్థాపించడం అనేటటువంటి జరుగుతుంది 1724లో. మీరు కంగారు పడకండి, ఎలా స్థాపించాడు, ఎలాంటి పరిస్థితులు హైదరాబాద్ సంస్థానం యొక్క స్థాపనకు దారితీశాయి అనేటటువంటి విషయాలు నేను చెప్తాను. సో డీటెయిల్డ్గా వాటిని మనం మాట్లాడదాం. సో అసఫ్ జాహీలు మొత్తం 1724 నుంచి 1948 వరకు. 1948లో అప్పటి భారత గవర్నమెంట్, స్వతంత్ర భారత గవర్నమెంట్, భారత ప్రభుత్వం ఏ ఆపరేషన్ చేస్తుంది అంటే మిలిటరీ ఆపరేషన్, సైనిక చర్య అంటాం. ఆపరేషన్ పోలో అనేటటువంటి ఒక మిలిటరీ ఆపరేషన్ ద్వారా సో దిస్ పర్టిక్యులర్ హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉంటుందో ఆ హైదరాబాద్ సంస్థానాన్ని సో ఇండియన్ యూనియన్, భారత యూనియన్లో కలుపుకోవడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మిగిలిన భారతదేశం మొత్తానికి 1947 ఆగస్టు 15లో స్వతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానానికి మాత్రం 13 నెలల 2 రోజుల తర్వాత అంటే 1948 సెప్టెంబర్ 17వ తారీఖున స్వతంత్రం రావడం అనేటటువంటి జరుగుతుంది. ఎవరి నుంచి? నిజాం నిరంకుశ పాలన నుంచి. అసఫ్ జాహీల్ని నిజాములు అనేటటువంటి పేరుతో కూడా మనం పిలుస్తాం అన్నమాట. దాని గురించి కూడా నేను మాట్లాడతాను కొద్దిసేపట్లో. తర్వాత ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఈ తెలంగాణ ప్రాంతం గణతంత్ర భారతం కింద 1948 నుంచి ఇప్పటి వరకు గణతంత్ర భారతదేశం అండర్లోనే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో అది వేరు కాలాల్లో వేరు రాజవంశాల చేత పరిపాలింపబడింది. ప్రాచీన రాజ్యాలు మనం చూసుకుంటే మనకి శాతవాహనులు. సో నాట్ ఓన్లీ తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర చరిత్ర మనం చూసుకున్న, కర్ణాటక చరిత్ర మనం చూసుకున్న, మహారాష్ట్ర చరిత్ర మనం చూసుకున్న, ఎవరి చరిత్ర అయినా శాతవాహనుల నుంచి మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి. శాతవాహనుల తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరు పరిపాలించారు అంటే మనకి ఇక్ష్వాకులు పరిపాలించారు, విష్ణుకుండులు పరిపాలించారు, వకాటకాస్ పరిపాలించడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాని తర్వాత వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు లాంటి ప్రాచీన రాజ్యాలు పరిపాలించేవి. అదే మధ్యయుగ రాజ్యాలకు మనకు వస్తే కాకతీయులు పరిపాలించారు. సో కాకతీయులు తెలుగేతర రాజవంశాల నుంచి తెలంగాణ ప్రాంతాన్ని లిబరేట్ చేయడం అనేది జరిగింది, ముక్తినివ్వడం అనేటటువంటిది జరిగింది. 323 ఏళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. చివరి కాకతీయ పాలకుడు ఎవరు అంటే ప్రతాపరుద్రుడు. ప్రతాపరుద్రుడిని ఢిల్లీ సుల్తానుల్లో ఉన్నటువంటి తుగ్లక్ రాజవంశం అనేటటువంటిది ఓడిస్తుంది. మాలిక్ కఫూర్ సైన్యం ఏదైతే ఉంటుందో అది ఓడిస్తుంది. ఓడించిన తర్వాత వాళ్ళని తిరిగి ఢిల్లీకి బందీలుగా పట్టుకెళ్తున్నటువంటి సమయంలో ప్రతాపరుద్రుడు నర్మదా నదీ తీరం ఏదైతే ఉంటుందో అక్కడ ఆత్మహత్య చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాకతీయులు తర్వాత ఎవరు వస్తారండి అధికారంలో కంటే? ఢిల్లీ సుల్తానులు, తర్వాత ముస్నూరి నాయకులు, తర్వాత బహమనీ సుల్తానులు. బహమనీ సుల్తాన్లో చివరి పాలకులు బలహీనులు కావడం వల్ల బహమనీ సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో 5 డెక్కన్ రాజ్యాలుగా విచ్ఛిన్నం అవ్వడం అనేది జరుగుతుంది. 5 డెక్కన్ రాజ్యాలు, మొదటి ఏ చూసుకుంటే అహ్మద్నగర్, బి చూసుకుంటే మొత్తం 3 బీలు ఉంటాయి, బీదరు, బీరారు, బీజాపూర్. అండ్ తర్వాత డైరెక్ట్గా జీకి వచ్చేసాం గోల్కొండ. ఈ గోల్కొండ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు అంటే కుతుబ్ షాహీలు పరిపాలించారు. కుతుబ్ షాహీల్లో మొత్తం ఎంతమంది సుల్తానులు ఉన్నారంటే 8 మంది. 8 మంది సుల్తానుల్లో చివరి సుల్తాన్ ఎవరు అంటే తానీషా లేదా తానాషా. సో ఈ కుతుబ్ షాహీలను ఓడించి మొఘలుల అండర్లోకి గోల్కొండ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఔరంగజేబు. సో ఔరంగజేబు తర్వాత ఏం జరుగుతుంది? సో మలి మొఘలులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బలహీనతని చేజిక్కించుకొని సో నిజాముల్ ముల్క్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వతంత్ర హైదరాబాద్ సంస్థాన స్థాపన అనేటటువంటిది చేయడం అనేది జరుగుతుంది. 1948లో ఆపరేషన్ పోలో ద్వారా, పోలో ఆపరేషన్ అనేటటువంటి సైనిక చర్య ద్వారా, మిలిటరీ చర్య ద్వారా, పోలీసు చర్య ద్వారా అప్పటి భారత ప్రభుత్వం అనేటటువంటిది హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో కలుపుకుంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గణతంత్ర భారతదేశంలో హైదరాబాద్ కూడా భాగంగా ఉండడం అనేది జరిగింది. సో నేను ఎలా అయితే ధారాళంగా ఒకదాని తర్వాత చెప్తున్నానో మీరు కూడా అలాగా చెప్పగలగాలి. ఈ ఫాలో అయ్యే సిస్టమ్, నేను ఫాలో అయ్యే సిస్టమ్ మీరు చెప్పగలిగితే మీరు ఫ్యాక్ట్స్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు మనం అసఫ్ జాహీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వినండి. ఈ అసఫ్ జాహీలు అంటే స్వతంత్ర హైదరాబాద్ సంస్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ నవాబులు ఎక్కడ వాళ్ళు ఒరిజినల్గా నిజంగా
ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్ ఏదైతే ఉంటుందో ఆ దేశంలోని బుకారా రాజ్యం అనేటటువంటి రాజ్యం ఒకప్పుడు ఉండేది. ఆ రాజ్యానికి చెందినటువంటి సమార్ఖండ్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళే ఈ అసఫ్ జాహీలమ్మ. ఈ ఉజ్బెకిస్తాన్ ఎక్కడుంది, బుకారా సామ్రాజ్యం ఎక్కడుంది, సమార్ఖండ్ అనేటటువంటి ప్రాంతం ఎక్కడుంది అనేటటువంటి విషయాన్ని నేను కొద్దిసేపట్లో మీకు మ్యాప్లో చూపిస్తాను, మీరు కంగారు పడక్కర్లేదు. సో ఈ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ అసలు జాతి ఏంటి, తురుష్క జాతి, టర్కిష్ ట్రైబ్కి చెందినటువంటి వాళ్ళు అసఫ్ జాహీలు. సో గుర్తుపెట్టుకోండి. మొదటి నిజాం పేరు ఏమని చెప్పుకున్నాం మనం, నిజాముల్ ముల్క్ లేదా కమరుద్దీన్ సిద్దికీ, మీర్ కమరుద్దీన్ సిద్దికీ అనేటటువంటి పేరు ఉందని చెప్పుకున్నాం. అతని యొక్క తాతగారి పేరు ఏంటి అంటే ఖ్వాజా అబిద్ లేదా ఖజా అబిద్ అనేటటువంటి పేరుతో పిలుస్తామన్నమాట. ఈయన ఎక్కడ పుట్టారు అంటే బుకారా రాజ్యంలోని సమార్ఖండ్ ప్రాంతంలోని అలియాబాద్ అనేటటువంటి ఒక ప్లేస్లో ఒక ఒక ప్రదేశంలో ఈ ఖ్వాజా అబిద్ ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టడం అనేటటువంటిది జరిగింది. సో మొదటి నిజాం యొక్క యాన్సిస్టర్స్ అండి, పూర్వీకుడు ఆయన. సో అసఫ్ జాహీలు లేదా నిజాముల యొక్క పూర్వీకులు ఏ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి ఉజ్బెకిస్తాన్ ప్రాంతంలో ఒకప్పుడు బుకారా రాజ్యం అనే రాజ్యం ఉంది, దానిలో సమార్ఖండ్ అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, తురుష్క జాతికి చెందినటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి. సో చూడండి అమ్మ, బుకారా రాజ్యం ఇంతకీ ఎక్కడుంది, ఇదిగోండి ఇది మన భారతదేశమా, ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఇండియా, రైట్. ఇదిగోండి ఇది ముల్తాన్ ప్రాంతమా, ఇది పాకిస్తానా. సో పాకిస్తాన్ పక్కన ఇది ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతమా, చూడండి ఇది ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతము. సో ఇక్కడ మనకి ఉజ్బెకిస్తాన్ ఏదైతే ఉంటుందో ఉజ్బెకిస్తాన్ కనిపిస్తుంది. ఈ బ్లూ కలర్ రీజియన్ ఏదైతే ఉందో ఇదిగోండి ఇది ఇరాన్ అమ్మ. ఈ ఇరాన్ ప్రాంతాన్ని మనం ఏమంటాము అంటే పర్షియా, ఒకప్పుడు పర్షియా అని పిలిచేవాళ్ళు అనమాట. అర్థమైందా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో పక్కనే మనకి బుకారా సామ్రాజ్యం అనేది ఉంది కదా, ఈ బ్లూ కలర్ ఏరియాలో ఉన్నటువంటిది బుకారా సామ్రాజ్యం. ఇక్కడ సమార్ఖండ్ అనేటటువంటి ప్రాంతం ఉంది చూడండి, ఈ ప్రాంతం నుంచే ఈ అసఫ్ జాహీలు ఎవరైతే ఉన్నారో అసఫ్ జాహీల్ యొక్క పూర్వీకులు, నిజాముల యొక్క పూర్వీకులు భారతదేశానికి ఢిల్లీకి మొదట రావడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా, మరి ఇప్పుడు చూడండి. సో అది 1655వ సంవత్సరం. మొదటి నిజాం తాతగారైనటువంటి ఖ్వాజా అబిద్ ఎవరైతే ఉన్నారో ఆయన ముస్లింల యొక్క పవిత్ర స్థలమైనటువంటి మక్కాని సందర్శించుకుందాం అనుకుంటారు. మక్కా సందర్శనలో భాగంగా మొదటిసారి భారతదేశాన్ని సందర్శించడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకు అంటే అప్పటికే మొఘల్ ఆస్థానం గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా ఇవి ఉంటూ ఉండేవమ్మ. చాలా కథలుగా చెప్పుకునేవారు మొఘల్ పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి గురించి. సో మొఘల్ ఆస్థానాన్ని సందర్శించాలని చెప్పి ఆయన భారత్కి రావడం అనేటటువంటిది జరిగింది, భారత ఉపఖండానికి రావడం అనేటటువంటిది జరిగింది. వస్తూ చాలా అద్భుతమైనటువంటి బహుమతులు తెచ్చాడు మొఘల్ చక్రవర్తి కోసం. అండ్ దాంతోపాటు అద్భుతమైనటువంటి ఖడ్గాలు, అండ్ దాంతోపాటు మన ఖ్వాజా అబిద్ యొక్క ఖడ్గ నైపుణ్యత ఏదైతే ఉంటుందో దాన్ని మెచ్చి అప్పటి మొఘల్ పాలకుడైనటువంటి షాజహాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఖ్వాజా అబిద్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని సైన్యంలో చేర్చుకోవడం అనేటటువంటిది జరిగింది. మక్కా యాత్ర పూర్తి చేసుకుని నేను సైన్యంలోకి వస్తాను అని చెప్పి మన ఖ్వాజా అబిద్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజు యొక్క ఈ మాటని మన్నించడం అనేటటువంటిది జరుగుతుంది. సో షాజహాన్ తర్వాత షాజహాన్ కొడుకుల మధ్య వారసత్వ పోరు ఏదైతే ఉంటుందో, వారసత్వ యుద్ధం ఏదైతే ఉంటుందో అది మొదలవుతుంది. ఎవరు వారసుడుగా ఉండాలి, ఎవరు షాజహాన్ తర్వాత చక్రవర్తి అవ్వాలని. మొత్తానికి ఈ వారసత్వ యుద్ధంలో ఔరంగజేబు నెగ్గుతాడు. ఔరంగజేబుకి వారసత్వ యుద్ధంలో ఎవరండి సహాయం చేస్తారు అంటే ఖ్వాజా అబిద్ ఎవరైతే ఉంటారో ఈయన సహాయం చేయడం అనేది జరుగుతుంది. ఔరంగజేబుకి ఖ్వాజా అబిద్ సహాయం చేయడం వల్ల ఔరంగజేబు ఏం చేయడం అనేటటువంటి జరుగుతుంది, అతన్ని సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించడం అనేది జరుగుతుంది తన అధికారంలోకి రాగానే ఖ్వాజా అబిద్ని. తర్వాత అజ్మీర్, ముల్తాన్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ప్రెజెంట్ డే పాకిస్తాన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ వాటికి గవర్నర్గా నియమించడం అనేది జరుగుతుంది, సుబేదార్గా నియమించడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా నిజాం పాలకులకు అండ్ దాంతోపాటు మొఘలుల మధ్య బంధం అనేటటువంటిది, సంబంధాలు అనేటటువంటివి మొదలవుతాయి. ఈ సంబంధం ఎప్పుడైతే ఏర్పడిందో ఈ సంబంధం మొఘల్ సామ్రాజ్య పతనం వరకు, అంటే 1857 సిపాయిల తిరుగుబాటుతో మొఘల్ సామ్రాజ్యం అనేది పతనం అవుతుంది, అవునా కదా. మొఘల్ సామ్రాజ్య పతనం వరకు, మొఘల్ సామ్రాజ్యం అస్తమించినంత వరకు ఈ సంబంధం అనేటటువంటిది కొనసాగుతూనే ఉంటుంది. ఈ సంబంధం అనేటటువంటిది ముందుకు వెళ్తూనే ఉంటుంది అన్నమాట. సత్సంబంధాలు ఉండేవి ఇద్దరికి. అర్థమైంది ఏం చెప్పుకున్నాం. 1655 సంవత్సరంలో ఖ్వాజా అబిద్ అనేటటువంటి
పూర్వీకుడు ఎవరైతే ఉన్నారో తాత, మొదటి నిజాం తాత, ఆయన మక్కా యాత్రలో భాగంగా మొదటిసారి భారత్ని సందర్శిస్తాడు. సో తర్వాత మొఘల్ ఆస్థానాన్ని సందర్శించినటువంటి వ్యక్తికి అప్పటి షాజహాన్ మొదటి సైన్యంలో చేరమని చెప్తాడు. కానీ ఔరంగజేబుకి వారసత్వ యుద్ధంలో సహాయం చేయడం వల్ల ఔరంగజేబు ఇతనికి సైన్యాధికారిగా మొదట నియమించి తర్వాత అజ్మీర్ ముల్తాన్ గవర్నర్గా నియమించడం అనేటటువంటిది జరుగుతుంది. ఔరంగజేబు ఖ్వాజా అబిద్కి ఖలిజ్ ఖాన్ అనేటటువంటి బిరుదుని సత్కరిస్తాడండి. గుర్తుపెట్టుకోండి, ఔరంగజేబు ఖ్వాజా అబిద్కి ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే ఖలిజ్ ఖాన్. ఖలిజ్ ఖాన్ అంటే ఏంటి అంటే ఖడ్గ నిపుణుడు అని చెప్పి అర్థం. అర్థమైందా? సో హీజ్ ఎ స్వర్డ్స్ మ్యాన్ అని చెప్పి అర్థం. సో ఏ కత్తినైనా అత్యద్భుతంగా దూయగల నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి అర్థం. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఖలిజ్ ఖాన్ అనేటటువంటి బిరుదుని ఖ్వాజా అబిద్కి ఎవరిస్తారు? ఔరంగజేబు ఇస్తాడు. నెక్స్ట్ చూడాలి. అయితే ఖ్వాజా అబిద్ లేదా ఖలిజ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఔరంగజేబు డెక్కన్ యుద్ధాలు ఏవైతే ఉన్నాయో డెక్కన్ యుద్ధాల్లో చాలా బాగా పోరాటం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా గోల్కొండను అప్పుడు పరిపాలించినటువంటి కుతుబ్ షాహీ యొక్క చివరి సుల్తాన్ ఎవరని చెప్పుకున్నాం మనం? తానాషా లేదా తానీషా అని చెప్పుకున్నాం. తానీషా సైన్యంతో పోరాడుతూ ఖ్వాజా అబిద్ లేదా ఖలిజ్ ఖాన్ వీరమరణం పొందడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత ఖ్వాజా అబిద్ యొక్క మనముడైనటువంటి ఈ పర్సన్ పేరు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ పర్సన్. హిజ్ నేమ్ ఈజ్ మీర్ ఖమరుద్దీన్ సిద్దికీ. ఇతని పేరు ఏంటండి? మీర్ ఖమరుద్దీన్ సిద్దికీ. మీర్ ఖమరుద్దీన్ సిద్దికీ ఔరంగజేబు కంటపడ్డం అనేటటువంటిది జరుగుతుంది. ఔరంగజేబు తాతకు తగ్గ మనవుడుగా మీర్ ఖమరుద్దీన్ సిద్దికీని పొగుడుతాడు. తాత ఎంత గొప్పగా ఖడ్గాని దూస్తున్నాడో మీర్ ఖమరుద్దీన్ సిద్దికీ మనవుడు కూడా అంతే గొప్పగా ఖడ్గాని దూస్తున్నాడని చెప్పి ఔరంగజేబు చాలా సంతోషిస్తాడండి. ఔరంగజేబు మీర్ ఖమరుద్దీన్ సిద్దికీకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే చిన్ ఖలిజ్ ఖాన్ అనేటటువంటి బిరుదిస్తాడు. ఏం బిరుదిస్తాడు? చిన్ ఖలిజ్ ఖాన్ అనేటటువంటి బిరుదు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ మీర్ ఖమరుద్దీన్ సిద్దికీనే అసఫ్ జాహీ వంశస్థాపకుడుగా అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది కాలక్రమేణా. ఔరంగజేబు మరణం తర్వాత, ఔరంగజేబు ఎప్పుడు చనిపోతాడు? 1707 తర్వాత. ఔరంగజేబు మరణం తర్వాత మలి మొఘలుల శకం అనేటటువంటిది మొదలవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ మలి మొఘలులు అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బలహీనమైనటువంటి పాలకులు అని చెప్పి మనం చెప్పుకున్నాం. వాళ్ళ బలహీనతని అవకాశంగా మార్చుకొని హైదరాబాద్ సంస్థానాన్ని, స్వతంత్ర హైదరాబాద్ సంస్థానాన్ని స్థాపించినటువంటి వ్యక్తి మీర్ ఖమరుద్దీన్ సిద్దికీ లేదా నిజాముల్ ముల్క్ లేదా అసఫ్ జా వన్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి నిజాముల్ ముల్క్. మరి ఎలా నిజాముల్ ముల్క్ ఈ స్వతంత్ర హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉంటుందో దాన్ని స్థాపించాడు తెలుసుకుందాం. నిజాముల్ ముల్క్ని అసఫ్ జాహీ వంశస్థాపకుడు అని చెప్పి మనం పిలుస్తాం. ఎందుకంటే స్వతంత్ర హైదరాబాద్ స్థాపన అనేటటువంటిది ఈయన వల్లే జరగడం అనేది జరిగింది. ఈయన ఎక్కడ పుట్టాడు? 1671లో ఆగ్రాలో జన్మించడం అనేటటువంటిది జరిగింది. ఇతని యొక్క తల్లిదండ్రుల పేర్లు గమనించాలి. మీర్ షిహాబుద్దీన్ సిద్దికీ మరియు సాఫియా ఖానూమ్, వీళ్ళిద్దరూ ఇతని యొక్క తల్లిదండ్రులు. వీళ్ళిద్దరిని చరిత్ర ఎందుకు గుర్తుపెట్టుకుందండి? కొడుకు సాధించినటువంటి విజయాల వల్ల. మీరు మీ జీవితాల్లో సాధించినటువంటి విజయాల వల్ల మీరు మీ జీవితాల్ని అద్భుతంగా బతకడం వల్ల, అత్యద్భుతమైనటువంటి అచీవ్మెంట్స్ సాధించడం వల్ల మీ తల్లిదండ్రుల పేర్లు కూడా చరిత్రలో శాశ్వతంగా లిఖించబడతాయి. మీ తల్లిదండ్రులకి గర్వకారణంగా మారాలి అంటే ఒక గొప్ప అచీవ్మెంట్తో మీరు ముందుకు వెళ్ళాలి. గొప్ప ఆశయాన్ని మీరు పూనుకున్నారు. సివిల్ సర్వెంట్స్, పౌర సేవకులుగా మీరందరూ దేశానికి, రాష్ట్రానికి సేవ చేద్దాం అనుకుంటున్నారు. బంగారు తెలంగాణ నిర్మాతలుగా ఎదగాలనుకుంటున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా కష్టపడండి, కృషి చేయండి, తప్పకుండా మీకు విజయం అనేటటువంటిది వస్తుంది. అసలు పేరు చూడండి, మన నిజాముల్ ముల్క్ యొక్క అసలు పేరు మీర్ ఖమరుద్దీన్ సిద్దికీ. ఇప్పుడే చెప్పాం కదా, మీర్ ఖమరుద్దీన్ సిద్దికీకి ఔరంగజేబు ఇచ్చినటువంటి బిరుదు చిన్ ఖలిజ్ ఖాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పి అంటాడు. బిరుదులు ఇచ్చినటువంటి వాళ్ళు, అర్థమైందా? అలా అడుగుతారు మీకు. నిజాముల్ ముల్క్ అనేటటువంటి బిరుదుని ఎవరిచ్చారు? ఫరూక్ సియార్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. మొఘలుల గురించి నేను ఆల్రెడీ చెప్పాను. మొఘలులు మొత్తం 19 మంది పాలకులు, అందులో 6 ఒకరు అండ్ 13 ఇంకో లిస్ట్ కింద మనం విడదీయాలని. 6 గ్రేట్ మొఘల్స్ అవుతారు, 13 మంది మలి మొఘలులు అవుతారని చెప్పి మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. 13 మందిలో ఫరూక్ సియార్ కూడా ఒకరు. ఔరంగజేబ్ తర్వాత ఎవరు వస్తారు అంటే బహదూర్ షా 1 అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది. బహదూర్ షా 1 తర్వాత జహాందర్ షా తర్వాత ఫరూక్ సియార్ రావడం అనేటటువంటి జరుగుతుంది. అంటే ఔరంగజేబు యొక్క 3వ వారసుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఫరూక్ సియార్ ఎవరైతే ఉన్నారో ఆయన నిజాముల్ ముల్క్ అనేటటువంటి బిరుదు ఇస్తాడండి. ఎవరికండి? మన మీర్ ఖమరుద్దీన్ సిద్దికీకి.
అండ్ ఫతేజంగ్ అనేటటువంటి బిరుదు కూడా ఎవరు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుందంటే ఫరూక్ సియారే ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండి ఇవన్నీ, మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ బిరుదులు ఇచ్చి సత్కరించాడో కూడా నేను తర్వాత మీకు చెప్తాను, మీకు అర్థమవుతుంది, మీరు కంగారు పడక్కర్లా. సో అసఫ్ జా అనేటటువంటి బిరుదు ఎవరిస్తారు అంటే మహమ్మద్ షా రంగీలా ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఫరూక్ సియార్ తర్వాత వచ్చినటువంటి మొఘల్ పాలకుడు ఎవరో తెలుసా? రఫీ ఉద్దవ్ దరోజా రావడం అనేది జరుగుతుంది. తర్వాత రఫీ ఉద్దౌలా, తర్వాత మహమ్మద్ షా రంగీలా రావడం అనేటటువంటి జరుగుతుంది. సో మహమ్మద్ షా రంగీలా ఇతనికి అసఫ్ జా బిరుదు ఇవ్వడం అనేది జరిగింది. అండ్ స్వతంత్ర హైదరాబాద్ సంస్థానం అనేటటువంటిది స్థాపించబడినప్పుడు మొఘల్ పాలకుడు ఎవరమ్మా అంటే మహమ్మద్ షా రంగీలా. గుర్తుపెట్టుకోండి, ఇతని హయాంలోనే మనకి మీర్ ఖమరుద్దీన్ సిద్దికి స్వతంత్ర లేదా ప్రత్యేక హైదరాబాద్ సంస్థానాన్ని స్థాపించడం అనేది జరిగింది. సో అసఫ్ జా తర్వాత ఖాన్ ఈ దౌరాన్ అనేటటువంటి బిరుదు కూడా ఉంది. దాన్ని బహదూర్ షా 1 ఇచ్చారు. అంటే ఔరంగజేబు తర్వాత వెంటనే వచ్చినటువంటి పాలకుడు బహదూర్ షా 1, ఆయన ఇవ్వడం అనేటటువంటి జరిగిందమ్మా. సో ఈ బిరుదులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అసలు ఎందుకు ఈ బిరుదులు ఇచ్చారు, ఈ ఫరూక్ సియార్ సంగతి ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడదాం, వినండి. 1707లో గ్రేట్ మొఘల్స్లో చివరి పాలకుడు అయినటువంటి ఔరంగజేబు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోవడం అనేది జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఫరూక్ సియార్ కోరిక మేరకు తర్వాత బహదూర్ షా 1 వస్తారు. బహదూర్ షా 1 తర్వాత జహాందర్ షా వస్తారు. జహాందర్ షా తర్వాత ఫరూక్ సియార్ కోరిక మేరకు దక్కన్ ప్రాంతం యొక్క వైస్రాయ్గా సుబేదార్గా పనిచేస్తాడు. ఎవరు అంటే మన మీర్ ఖమరుద్దీన్ సిద్దికి పనిచేయడం అనేటటువంటి జరుగుతుంది. వైస్రాయ్ పదవిలో ఉంటూ పాలనా యంత్రాంగాన్ని, అడ్మినిస్ట్రేటివ్ మిషనరీని, రెవెన్యూ యంత్రాంగం ఏదైతే ఉంటుందో, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో దానిలో చాలా సంస్కరణలు కానీ చాలా మార్పులు కానీ తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే అప్పటికే మొఘల్ కోర్టులో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పవర్స్గా, ఒక అతీతమైనటువంటి శక్తులుగా సయ్యద్ సోదరులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎదగడం అనేటటువంటి జరుగుతుంది. వీళ్ళు కింగ్ మేకర్స్గా ఎదగడం అనేటటువంటి జరుగుతుంది. అంటే వీళ్ళు ఎవరిని అనుకుంటే వాళ్ళని, రాజుని, చక్రవర్తిని, మొఘల్ కుర్చీ మీద కూర్చోబెట్టే అధికారాన్ని వీళ్ళు పొందడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే చెప్తాను చూడండి. ఔరంగజేబు ఎవరైతే ఉన్నారో ఔరంగజేబు తర్వాత ఎవరు వస్తారు అంటే బహదూర్ షా 1 వస్తారు. బహదూర్ షా 1 తర్వాత ఎవరు వస్తారు అంటే జహాందర్ షా సమయంలో ఏం జరుగుతుందంటే మొఘలు ఆస్థానంలో రాజకీయాలనే మొదలవుతాయి. మొఘల్ ఆస్థాన రాజకీయాలు మొదలవుతాయి. మొఘల్ ఆస్థానం ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ ముఠాలుగా, ఫ్యాక్షన్స్గా విడిపోతుంది. తురానీస్ అనే ఫ్యాక్షను, ఇరానీస్ అనే ఫ్యాక్షను, ఆఫ్ఘానులు అనే ఫ్యాక్షను, హిందుస్థానీలు అనే ఫ్యాక్షను, ఇలా విడిపోతుంది అనమాట. ఈ హిందుస్థానీ ఫ్యాక్షన్కి చెందినటువంటి వాళ్ళే సయ్యద్ సోదరులు. ఈ అన్ని ఫ్యాక్షన్స్ ఏం చేస్తాయి, ఒకరి మీద ఒకరు డామినెన్స్ తెచ్చుకోవడానికి, ఆధిపత్యం తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో మొత్తానికి అందరిలోనూ సయ్యద్ సోదరులు అనేవాళ్ళు అతీతమైనటువంటి శక్తులుగా ఎదగడం అనేటటువంటి జరుగుతుంది. సో మొఘల్ చక్రవర్తుల యొక్క పదవుల్ని దించి వేరే చక్రవర్తుల్ని పదవుల్లోకి తీసుకొచ్చేటటువంటి స్థాయికి కూడా వీళ్ళు ఎదగడం అనేటటువంటిది జరుగుతుంది. సో జహాందర్ షా ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత ఫరూక్ సియార్ని వీళ్ళు కుర్చీ మీద కూర్చోబెడతారన్నమాట. కానీ ఫరూక్ సియార్ వీళ్ళు చెప్పినటువంటి మాటను ఫరూక్ సియార్ వినట్లేదని చెప్పి ఫరూక్ సియార్కి వ్యతిరేకంగా వెళ్తారు సయ్యద్ సోదరులు. అర్థమైందా? సో సయ్యద్ సోదరులు ఎవరైతే ఉన్నారో సయ్యద్ సోదరుల మరణం తర్వాత ఎప్పుడు చనిపోతారో కూడా చెప్తాను. అయితే చూడండి, ఫరూక్ సియార్ ఎవరైతే ఉన్నారో వెంటనే ఎవరి హెల్ప్ అడుగుతారు, సయ్యద్ సోదరులు ఎవరైతే ఉంటారో వీళ్ళని తుదుముట్టించడానికి అంటే మన మీర్ ఖమరుద్దీన్ సిద్దికి యొక్క సహాయం అడుగుతారు. మీర్ ఖమరుద్దీన్ సిద్దికి రాజు అయినటువంటి ఫరూక్ సియార్కి, చక్రవర్తి అయినటువంటి ఫరూక్ సియార్కి ఎంతో సహాయపడినప్పటికీ ఈ సయ్యద్ సోదరులు కుట్ర పన్ని అతన్ని గుడ్డివాడిని చేసి అతన్ని చంపేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇవన్నీ మనం ఇండియన్ హిస్టరీలో మనం చదువుకుంటాం. అర్థమైందా? మధ్యయుగ భారతదేశ చరిత్రలో మనం ఇవన్నీ నేర్చుకుంటాం. ఓకేనా? సో సయ్యద్ సోదరులు ఫరూక్ సియార్ని దించేసిన తర్వాత రఫీ ఉద్దౌలా తర్వాత మహమ్మద్ షా రంగీలా వస్తారు. మహమ్మద్ షా రంగీలా సయ్యద్ సోదరుల్ని తుదుముట్టించడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకంటే చక్రవర్తి కంటే వీరు విపరీత శక్తులుగా ఎదుగుతున్నారనేటటువంటి ఉద్దేశంతో సయ్యద్ సోదరుల్ని తుదుముట్టించడంలో మహమ్మద్ షా రంగీలాకి ఎవరు సహాయం చేస్తారంటే మన నిజాముల్ ముల్క్ లేదా మన మీర్ ఖమరుద్దీన్ సిద్దికి సహాయం చేయడం అనేటటువంటి జరుగుతుంది. సయ్యద్ సోదరులు మరణించిన తర్వాత మహమ్మద్ షా రంగీలా సో ఈయన వజీర్గా నియమిస్తారండి. ఎవరిని వజీర్ అంటే ప్రైమ్ మినిస్టర్ అని అర్థం, ఒక ఇంపార్టెంట్ మినిస్టర్ అని చెప్పి అర్థం. సో ఎక్కడ మొఘల్ కోర్టులో నియమించడం అనేది జరుగుతుంది. ఎవరిని? నిజాముల్ ముల్క్ లేదా మీర్ ఖమరుద్దీన్ సిద్దికి లేదా మన చిన్ ఖలీజ్ ఖాన్ని నియమించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే వజీర్ పదవిలో ఉంటూ మొఘల్ కోర్టులో చాలా సంస్కరణలు అనేవి మళ్ళీ తీసుకొస్తాడు నిజాముల్ ముల్క్. మొఘల్ పాలనా యంత్రాంగంలో అవినీతి, కరప్షన్ని అరికట్టేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అండ్ దాంతోపాటు
అవినీతి పరులైనటువంటి ఎవరైతే పాలకులు ఉంటారో వాళ్ళ గుండెల్లో సింహ స్వప్నమై ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఎవరండి? మన యొక్క నిజాముల్ ముల్క్ ఎవరైతే ఉన్నారో ఆయన. సో ఈ ప్రయత్నంలో ఎంతోమంది శత్రువుల్ని కూడా కూరబెట్టుకుంటాడు. వీళ్ళు ఎవరికి ఎగనెస్ట్గా ఎవరు అవినీతిని అయితే అరికట్టాలనుకుంటాడో వాళ్ళందరూ ఇతనికి వ్యతిరేకంగా తిరగబడడం అనేది జరుగుతుంది, ఎనిమీస్గా మారడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ శత్రువులందరూ ఏకమై ఏం చేస్తారు అంటే చక్రవర్తికి చెప్పుడు మాటలు అనేటటువంటివి చెప్తారండి. ఎవరికి ఎగనెస్ట్గా? మిర్ కమరుద్దీన్ సిద్దకీకి ఎగనెస్ట్గా. సో ఈ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, మొఘల్ ఆస్థానంలోని రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటికి విసిగి వేసారిపోయి తన వజీర్ పదవి ఏదైతే ఉంటుందో, తన ప్రైమ్ మినిస్టర్ పదవి ఏదైతే ఉంటుందో దానికి రాజీనామా చేయడం అనేటటువంటి జరుగుతుంది నిజాం ఉల్ ముల్క్ లేదా మిర్ కమరుద్దీన్ సిద్దకీ. ఈ రాజకీయాలకు నేను తాళలేను, ఎందుకు నాకు వచ్చినటువంటి తలనొప్పి అని చెప్పి తన ఓన్ యాంబిషన్ ఏదైతే ఉంటుందో, తన కళ ఏదైతే ఉంటుందో దాన్ని నెరవేర్చుకోవడానికి డౌన్ సౌత్ దక్షిణం వైపు రావడం అనేటటువంటిది జరుగుతుంది. మార్చ్ చేసుకుంటూ రావడం అనేటటువంటిది జరుగుతుంది. మార్చ్ చేసుకుంటూ వచ్చి తనకి ఎంతో దగ్గరైనటువంటి, తనకి ఎంతో పరిచయం ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కానీ సాంస్కృతిక పరిస్థితులు కానీ, దక్కన్ భౌగోళిక పరిస్థితులు సాంస్కృతిక పరిస్థితులు ఈయనకు బాగా తెలుసు. సో అందుకే దక్కన్ వైస్రాయ్ అయినటువంటి, అప్పుడు మొఘల్ వైస్రాయ్ అయినటువంటి ముబారిజ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో, ముబారిజ్ ఖాన్ అనేటటువంటి సుబేదార్ని ఓడించి అసఫ్జాహీ వంశం ఏదైతే ఉంటుందో స్వతంత్ర అసంజాహీ వంశాన్ని స్థాపించడం అనేటటువంటి జరుగుతుంది మీర్ కమరుద్దీన్ సిద్దకీ లేదా నిజాం ఉల్ ముల్క్. నాన్న మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. ఖ్వాజా అబిద్ ఎవరైతే ఉన్నారో ఆయన మొదటిసారి మొఘల్ ఆస్థానంలో ఆయనకు ఉద్యోగిగా చేరుతాడు. ఆయన తర్వాత ఈయన యొక్క మనవడైనటువంటి మీర్ కమరుద్దీన్ సిద్దకీ ఔరంగజేబు కళ్ళలో పడి ఔరంగజేబు ఏ బిరుదిస్తాడండి? చిన్ ఖలీజ్ ఖాన్ అనేటటువంటి బిరుదిస్తాడు. అంటే బాయ్స్ వర్డ్స్ మ్యాన్, యంగ్స్ వర్డ్స్ మ్యాన్ అనేటటువంటి బిరుదు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ తర్వాత ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే తర్వాత వచ్చినటువంటి ఫరూక్ సియార్ ఎవరైతే ఉంటారో ఆయనకు చాలా సహాయపడతాడు. సో ఫరూక్ సియార్ కూడా ఈయనకి నిజాముల్ ముల్క్ అనేటటువంటి బిరుదుని ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఫతేజంగ్ అనేటటువంటి బిరుదును కూడా మనకి ఫరూక్ సియార్ అందించడం అనేది జరుగుతుంది. మొత్తానికి మొఘల్ ఆస్థానంలో అతీతమైనటువంటి విపరీతమైనటువంటి శక్తులుగా ఎదుగుతున్నటువంటి సయ్యద్ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తుదుముట్టించడంలో మహమ్మద్ షా రంగీలాకి సహాయపడతాడు. సహాయపడినందుకు గాను మహమ్మద్ షా రంగీలా ఇతనికి వజీర్ అనేటటువంటి పదవి ఇవ్వడం అనేది జరుగుతుంది. వజీర్ పదవిలో ఉంటూ చాలా సంస్కరణలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చే ప్రయత్నంలో చాలా శత్రువుల్ని కూడబెట్టుకుంటాడు. ఈ శత్రువులందరూ ఏకమై చక్రవర్తికి చెప్పుడు మాటలు చెప్పడం చేత ఈ రాజకీయాలకు విసిగి వేసారి తన సొంత కళ ఏదైతే ఉంటుందో దాన్ని నెరవేర్చుకోవడానికి దక్షిణ భారతదేశం వైపు, డక్కన్ ప్రాంతం వైపు ఆయన అడుగులు వేయడం అనేది జరుగుతుంది. అప్పటి డక్కన్ వైస్రాయ్ అయినటువంటి ముబారిజ్ ఖాన్ని ఓడించి అసఫ్జాహీ వంశాన్ని స్థాపిస్తాడు. ఎవరు? మిర్ కమరుద్దీన్ సిద్దకీ లేదా చిన్ ఖలీజ్ ఖాన్ లేదా నిజాముల్ ముల్క్. సో చూడండి, అక్టోబర్ 1724 1724 అక్టోబర్ షకర్ఖేడా యుద్ధం ఏదైతే ఉంటుందో ఈ షకర్ఖేడా యుద్ధం అనేటటువంటి జరుగుతుంది. ఎవరెవరి మధ్య జరుగుతుంది? నిజాముల్ ముల్క్కి అండ్ దాంతోపాటు ముబారిజ్ ఖాన్కి మధ్య జరగడం అనేటటువంటి జరుగుతుంది. ముబారిజ్ ఖాన్ అంటే ఎవరు? అప్పటి డెక్కన్ వైస్రాయ్. దీనిలో ఎవరు నెగ్గుతారు? నిజాముల్ ముల్క్ నెగ్గడం అనేటటువంటిది జరుగుతుంది. ముబారిజ్ ఖాన్ ఎవరైతే ఉంటారో ఈయన ఓడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? నిజాముల్ ముల్క్కి ముబారిజ్ ఖాన్కి జరిగినటువంటి యుద్ధంలో దాన్ని షకర్ఖేడా యుద్ధం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో యుద్ధంలో ముబారిజ్ ఖాన్ ఓడిపోయి నిజాముల్ ముల్క్ గెలిచి సో అసఫ్జాహీ సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో దాన్ని స్థాపించడం అనేది జరుగుతుందమ్మా. సో యుద్ధం తర్వాత మొఘల్ చక్రవర్తి అయినటువంటి మహమ్మద్ షా ఎందుకు ఇతనితో గొడవపడి అనవసరంగా యుద్ధాలు కొని తెచ్చుకోవాలని చెప్పి ఇతనికి అసఫ్జా అనేటటువంటి బిరుదుతో సత్కరించడం అనేటటువంటి జరుగుతుంది. మొఘల్ మహమ్మద్ షా ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇతని యొక్క పాలనని అంగీకరించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మన నిజాముల్ ముల్క్ యొక్క మొదటి రాజధాని ఏంటి? ఔరంగాబాద్ ఈజ్ ద ఫస్ట్ క్యాపిటల్. రెండవ రాజధాని ఏంటి? హైదరాబాద్ అనేటటువంటిది రెండవ రాజధాని. ఈ రాజధానులు కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. సో మహమ్మద్ షా రంగీలా, మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా రంగీలా ఇచ్చినటువంటి బిరుదు ఏంటి? అసఫ్జా అనే బిరుదు. ఈ బిరుదు ప్రకారంగానే అసఫ్జాహీ వంశం అనేటటువంటి పేరు రావడం అనేటటువంటిది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. నెక్స్ట్ చూడండి. సో మొత్తానికి అసఫ్జా ఎవరైతే ఉన్నారో ఈయన అసఫ్జాహీ సామ్రాజ్య స్థాపకుడు. అసఫ్జాహీ వంశం ఏదైతే ఉంటుందో దాన్ని స్థాపించినటువంటి వాడు మన నిజాముల్ ముల్క్ లేదా మీర్ కమరుద్దీన్ సిద్దకీ లేదా చిన్ ఖలీజ్ ఖాన్ లేదా అసఫ్జా లేదా ఫతేజంగ్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈయన బహిరంగంగా స్వతంత్రం ప్రకటించినప్పటికీ, అంటే హైదరాబాద్ స్వతంత్ర సామ్రాజ్యం, స్వతంత్ర సంస్థానం అని ప్రకటించినప్పటికీ పాలన మాత్రం స్వతంత్రంగానే చేయడం అనేటటువంటి జరిగింది. ఆయనకంటూ సొంత జెండా అనేది ఉండేది, ఆయనకంటూ సొంత
ఆర్మీ అనేటటువంటిది కూడా, సైన్యం అనేటటువంటిది కూడా ఈయన మెయింటైన్ చేసేవాడు. అండ్ ఆయనకంటూ ఆయన పాలసీస్, ఆయన చట్టాలు ఆయనే చేయడం అనేటటువంటిది జరిగేది. కానీ బహిరంగంగా మాత్రం స్వతంత్ర సంస్థానం అనేటటువంటి విధంగా ఏం చేయలేదు, బహిరంగంగా ప్రకటించలేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే యుద్ధాలు అనవసరంగా ఎందుకు వేరే వాళ్ళతో, ముఖ్యంగా మొఘలులతో కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు అని. సో అతని వారసులు ఎవరైతే ఉన్నారో మన నిజాముల్ ముల్క్ యొక్క వారసులు నిజాములుగా పిలువబడ్డం అనేటటువంటిది జరిగింది. అండ్ చిట్ట చివరి వరకు మొఘల్ సామ్రాజ్య పతనం వరకు మొఘలులతో వీళ్ళు సత్సంబంధాలు, గుడ్ రిలేషన్స్ అనేటటువంటివి మెయింటైన్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఈయన గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప రాజనీతి పరిజ్ఞానం ఉన్నటువంటి వాడు అండ్ దయగల మహారాజు అండి. ఈజ్ ఎ బెనవలెంట్ కింగ్ అని చెప్పి చెప్తాం. ఈయన చాలా దయ అనేటటువంటిది ఉండేది. పీపుల్ సెంట్రిక్ పాలసీస్, ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వేరు వేరు డిసిషన్స్, చట్టాలు అండ్ దాంతోపాటు ఈ పాలసీస్ అనేటటువంటివి చేయడం జరిగేది. ఓకేనా. సో పరమత సహనం ఏదైతే ఉంటుందో దాన్ని కలిగినటువంటి వాడు, టాలరెంట్ బిహేవియర్ ఉన్నటువంటి వాడు. ఈవెన్ హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా జాలితో కరుణతో చూడడం అనేటటువంటిది జరిగింది. వాళ్ళ మీద ఎటువంటి వివక్ష కూడా చూపించేవాడు కాదు. అండ్ మన అసఫ్ జా గొప్ప యుద్ధ వీరుడు కూడా, ఒక గొప్ప యుద్ధాలను కూడా లీడ్ చేసినటువంటి వ్యక్తి. అందుకే ఔరంగజేబు చాలా చిన్న వయసులోనే, అట్ ద జస్ట్ ఏజ్ ఆఫ్ 19 yearsలోనే ఔరంగజేబు కళ్ళల్లో పడతాడు. అందుకే ఔరంగజేబు చిన్ ఖలిజ్ ఖాన్, తాతకు తగ్గ మనవడు అనేటటువంటి పేరుతో ఈయన కీర్తిని సంపాదించుకోవడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండి, వీటన్నింటినీ గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తానికి అసఫ్ జా 1 లేదా ఫతేజంగ్ లేదా నిజాముల్ ముల్క్ లేదా చిన్ ఖలిజ్ ఖాన్, ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన స్థాపించినటువంటి హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉంటుందో దాన్ని పరిపాలించినటువంటి నిజాములు మొత్తం హైదరాబాద్ సంస్థానాన్ని 224 సంవత్సరాలు పరిపాలించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ నిజాముల యొక్క పాలనలో హైదరాబాదు సాంస్కృతికంగా, కల్చరల్గా, ఆర్థికంగా, ఎకనామికల్గా గొప్ప అభివృద్ధిని సాధించడం అనేటటువంటిది జరుగుతుంది. గొప్ప మహానగరమై వర్ధిల్లడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. సో మొత్తం ఈ అసఫ్ జాహీర్ ఎంపరర్స్ ఎంతమంది అంటే 10 మంది. 10 మందిలో నిజాములుగా పిలువబడే వాళ్ళు కేవలం 7 మాత్రమే. సో నిజాములు చూడండి, మొదటి నిజాం ఎవరు? నిజాం ఉల్ ముల్క్, మొదటి నిజాం. నిజాం ఉల్ ముల్క్ మొత్తం 24 ఏళ్ళు పరిపాలిస్తాడు. 1724 తర్వాత షకర్ఖేడా యుద్ధం ఏదైతే ఉంటుందో దానిలో గెలిచిన తర్వాత 24 ఏళ్ళు పరిపాలిస్తాడు. సో నిజాముల్ ముల్క్ చనిపోయిన తర్వాత ఈ హైదరాబాద్ సంస్థానం బలహీనపడుతుంది. ఎందుకంటే వారసత్వ యుద్ధాల వల్ల, ఇతని తర్వాత పాలకులు ఒకరితో ఒకరు పోటీ పడడం వల్ల. సో వీటి వల్ల బ్రిటిష్ వాళ్ళు కానీ, ఫ్రెంచ్ వాళ్ళు కానీ, లేకపోతే మరాఠాలు కానీ వీళ్ళందరూ హైదరాబాద్ సంస్థానం విషయాలు ఏవైతే ఉంటాయి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ ముగ్గురుని ఎందుకు నిజాములుగా మనం పిలవమంటే తర్వాత పాలకులు అయినప్పటికీ వీళ్ళు మరాఠాలకి చౌత్ అనేటటువంటి ఒక కప్పం కడతారండి. చౌత్ అంటే ఏంటి అంటే హైదరాబాద్ సంస్థానం ఇన్కమ్ ఆదాయంలో 1/4%, 25%, 25% అనేటటువంటి తప్పకుండా ఎవరికి ఇవ్వాలి? మరాఠాలకు ఇవ్వాలి అనేటటువంటి ప్రొవిజన్ని యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత మళ్ళీ స్వతంత్రంగా ఎవరుంటారు? నిజాం అలీ ఖాన్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. 1761 నుంచి 1803 వరకు పరిపాలించడం అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అండ్ లార్డ్ వెల్లస్లీ, బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార ఒడంబడిక ఏదైతే ఉంటుందో, సబ్సిడరీ ఎలియన్స్ అని చెప్పి మనం చెప్తాం. సైన్య సహకార ఒప్పందం లేదా సైన్య సహకార ఒడంబడిక అని చెప్పి మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ సైన్య సహకార ఒప్పందం మీద సైన్ చేసినటువంటి వ్యక్తి నిజాం ఎవరు అంటే నిజాం అలీ ఖాన్. ఈ సైన్య సహకార ఒప్పందం ద్వారా ఏం జరుగుతుంది అంటే బ్రిటిష్ వాళ్ళు సైన్యాన్ని ప్రాంతీయ రాజ్యాలకు అప్పగించడం అనేది జరుగుతుంది. అంటే ఏ ప్రాంతీయ రాజ్యం, ఏ సంస్థానం అయితే బ్రిటిష్ వాళ్ళతో సైన్య సహకార ఒడంబడికని సంతకం చేస్తుందో వాళ్ళకి ఏం అప్పగిస్తారు? సైన్యాన్ని అప్పగిస్తారు. బ్రిటిష్ వాళ్ళకి తెలియకుండా ఈ ప్రాంతీయ రాజ్యాలు ఏవైతే యాక్సెప్ట్ చేశాయో, సైన్ చేశాయో అవి వేరే రాజ్యాలతో యుద్ధం ప్రకటించకూడదు, వేరే రాజ్యాలతో ట్రీటీస్ అంటే ఒడంబడికలు కానీ, ఒప్పందాలు కానీ, సంధి కానీ, ట్రూస్ కానీ ఏవి సైన్ చెయ్యకూడదు. సో దాంతోపాటు బ్రిటిష్ రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఒక బ్రిటిష్ ఉద్యోగిని కూడా తప్పకుండా వాళ్ళ కోర్టులో, వాళ్ళ ఆస్థానంలో పెట్టుకోవాలి. ఈ బ్రిటిష్ రెసిడెంట్ ఏం చేస్తాడు? సో ముఖ్యమైనటువంటి విషయాల్లో నవాబుకి సహకరించడం అనేటటువంటి జరుగుతుంది. సో సైన్య సహకార ఒప్పందం లేదా ఒడంబడిక మీద మొదట సైన్ చేసినటువంటి భారతదేశ ప్రాంతీయ రాజ్యం ఏంటయ్యా అంటే హైదరాబాద్ సంస్థానం. గుర్తుపెట్టుకోండమ్మా. సైన్య సహకార ఒడంబడిక లేదా సైన్య సహకార ఒప్పందం అనే పదాన్ని మొదట వాడినటువంటి
వ్యక్తి ఎవరు అంటే ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లే. గుర్తుపెట్టుకోవాలి, ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లే. కానీ పూర్తి స్థాయిలో దీన్ని ఎన్ఫోర్స్ చేసినటువంటి, ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి లార్డ్ వెల్లెస్లీ. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మూడవ నిజాం చూడండి, సికిందర్ జా 1803 నుంచి 29 వరకు ఈయన ఉండడం అనేటటువంటిది జరిగింది అధికారంలో. తర్వాత నాలుగవ నిజాం నజీరుద్దౌలా 1829 నుంచి 1857 వరకు. తర్వాత ఐదవ నిజాం అఫ్జలుద్దౌలా 1857 నుంచి 69 వరకు. బోత్ నజీరుద్దౌలా అండ్ అఫ్జలుద్దుల్లా ఇద్దరు కూడా 1857 సిపాయి తిరుగుబాటు ఏదైతే ఉంటుందో, సిపాయిల తిరుగుబాటుని అణిచివేయడానికి చాలా కృషి చేస్తారు. సో సిపాయిలందరూ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడితే బ్రిటిష్ వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అంటే హైదరాబాద్ నిజాంలు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అర్థమైందా? సో హైదరాబాద్కి ఈ సిపాయిల తిరుగుబాటు పాకకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తులు ఎవరు? సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాకి, దక్షిణ భారతదేశానికంటే వీళ్ళిద్దరూ నిజాములు. నెక్స్ట్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో 1869 నుంచి 1911 వరకు ఆయన నిజాంగా ఉంటారు. తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911 నుంచి 1948 వరకు. భారత ప్రభుత్వం అనేటటువంటిది, స్వతంత్ర భారత ప్రభుత్వం అనేటటువంటిది ఆపరేషన్ పోలో అనేటటువంటి ఒక సైనిక చర్య లేదా పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయడం అనేటటువంటి జరుగుతుంది 1948 సెప్టెంబర్ 17వ తారీఖున. అప్పటి వరకు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నిజాం ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. అర్థమైందా? మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాలుగవ నిజాం ఉన్నారు, ఐదవ నిజాం ఉన్నారు, ఆరవ నిజాం ఉన్నారు. నజీరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఈ ముగ్గురి కింద ఒక ఇంపార్టెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ ప్రైమ్ మినిస్టర్, ఆ ప్రధానమంత్రి పేరే ఏంటి అంటే సలార్ జంగ్. సలార్ జంగ్ అనేటటువంటిది ఒరిజినల్ నేమ్ కాదు. సలార్ జంగ్ అనేటటువంటిది ఏంటి అంటే అది ఒక బిరుదు. మరి ఇతని యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి? ఎందుకు ఈయనంత ఇంపార్టెంట్? 1853 నుంచి 1883, 3 decades, 30 సంవత్సరాలు ఈయన హైదరాబాద్ యొక్క సంస్థానం యొక్క ప్రైమ్ మినిస్టర్గా చేయడం అనేటటువంటిది జరిగింది. ప్రైమ్ మినిస్టర్గా, ప్రధానమంత్రిగా చేస్తూ చాలా సంస్కరణలు ఏవైతే ఉంటాయో, చాలా రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన ఇంట్రడ్యూస్ చేస్తాడు. మన నెక్స్ట్ క్లాస్లో సాలార్ జంగ్ రిఫార్మ్స్, సాలార్ జంగ్ సంస్కరణల గురించి మనం పూర్తి స్థాయిలో మాట్లాడుకుంటాం. సో ఆయన ఏ నిజాముల కింద చేస్తాడు? నాలుగవ నిజాము, ఐదవ నిజాము, ఆరవ నిజాం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్నాళ్ళు చేశాడు? మొత్తం 30 ఏళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. చివరికి 1883లో ఆయన కలరా ద్వారా చనిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? కలరా అనే వ్యాధి సోకి. సో నేను చెప్తాను దాని గురించి కూడా, మీరు కంగారు పడకండి. ఒకసారి లాస్ట్ స్లైడ్ చూసేయండి. సో 1724 ఏదైతే ఉంటుందో, 1724 తర్వాత నిజాముల్ లేదా చిన్ ఖలీజ్ ఖాన్ లేదా అసఫ్జా వన్ లేదా ఫతే జంగ్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి స్వతంత్ర హైదరాబాద్ సంస్థానం ఇది. మీకు ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నటువంటిది అప్పటి హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉంటుందో దానిలో 3 ప్రాంతాలనే ఉన్నాయి. ఒకటి మరాత్వాడా ప్రాంతం, మహారాష్ట్రలో ప్రెజెంట్ డే మహారాష్ట్రలో ఉన్నటువంటి మరాత్వాడా ప్రాంతం. దాంతోపాటు కళ్యాణ కర్ణాటక ప్రాంతం, కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాంతం, ఈస్టర్న్ కర్ణాటక, తూర్పు కర్ణాటక ప్రాంతం, అండ్ ప్రెజెంట్ డే తెలంగాణ, పూర్తిగా తెలంగాణ ప్రాంతం. ఇవన్నీ ఉండడం అనేటటువంటిది జరిగింది. 3 ప్రాంతాలు ఉండడం అనేది జరిగింది. కానీ ఈ మూడింట్లోకెల్లా మన తెలంగాణ సంస్కృతి అనేటటువంటిది చాలా విభిన్నమైనటువంటిది, చాలా ప్రత్యేకమైనటువంటిది, చాలా మహోన్నతమైనటువంటిది. మనది నిజంగా బంగారు తెలంగాణ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మన తెలంగాణ సంస్కృతి పైన 1956 నుంచి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడి నుంచి విపరీతమైనటువంటి దాడి జరగడం అనేటటువంటిది జరిగింది. తెలంగాణ సంస్కృతి దాడికి గురవడం అనేటటువంటిది జరిగింది. వివక్షను చూడడం అనేటటువంటిది జరిగింది. మన సంస్కృతి యొక్క అస్తిత్వం కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ అన్ని విషయాల గురించి అండ్ ఆంధ్ర పాలకులు అండ్ ఆంధ్ర రాజకీయ నాయకుల యొక్క దోపిడీ గురించి, వాళ్ళ యొక్క అణిచివేత గురించి, వీటన్నింటి గురించి మనం తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో అర్థం చేసుకుందాం. మీ ఒళ్ళు గగుడ్పుడుస్తుంది, మీ రోమాలు నిక్కబుడుస్తాయి, నాది హామీ. అంత అద్భుతంగా మనం తెలంగాణ ఉద్యమాన్ని నేర్చుకుంటాం. ఫ్యాక్ట్స్ నేర్చుకుంటాం, అనాలిసిస్ నేర్చుకుంటాం. అనాలిసిస్ నేర్చుకోవడం వల్ల మన క్లాసెస్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి వెళ్ళిపోతాయి. ఫ్యాక్ట్స్ నేర్చుకోవడం వల్ల గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, వీటన్నింటికి కూడా మన క్లాసెస్ అనేటటువంటివి ఉపయోగపడతాయి. సో ఎక్కువ మంది పేద విద్యార్థులకి, ముఖ్యంగా పేద అభ్యర్థులకి
మంచి చేయాలనేటటువంటి సదుద్దేశంతో ఒక మహా ఉద్యమంగా మనం ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసాం. సో వీలైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎక్కువ మంది మీ ఫ్రెండ్స్ దగ్గరికి మన ఛానల్ని కానీ మన క్లాసెస్ని కానీ తీసుకెళ్ళండి. ఒక మహాజ్వాలలాగా విద్యని ఉచితంగా ఎక్కువ మంది విద్యార్థులకి మనం తీసుకెళ్దాం. సో మనందరం కలిసి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం. సో ఈ చక్కనైనటువంటి పీడిఎఫ్, బ్యూటిఫుల్ పీడిఎఫ్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేసినటువంటి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి చక్కగా ఈ పీడిఎఫ్స్ని యాక్సెస్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.